నెక్స్ట్ గవర్నమెంట్ జగనే ఎందుకు రావాలి? నెక్స్ట్ గవర్నమెంట్ జగన్ ఎందుకు రావాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సీఎం గారు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ప్రాధాన్యత కింద ఉన్న స్థాయి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆ విధంగా లేదు కాబట్టి ఇప్పుడు సపోజ్ చెప్తా, అందరూ ఉన్నవాళ్ళే కాదు, ఆయన ఫిల్టర్ చేస్తున్నాడు. అరే ఉన్నవాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు, ఎవరికి మన పథకాలు ఇవ్వాలా, ఎవరు మన పథకాలకు ఇవ్వకూడదు అనే ఉద్దేశం ప్రకారంగా ఆయన ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి కూడా పెద్దపీట వేసి ప్రతి ఒక్కరు కూడా అర్హుల వాళ్ళందరూ కూడా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఆయన ఇస్తున్నాడు. కాబట్టి ఆయన దానికోసం ఖచ్చితంగా మళ్ళీ ఆయన సీఎం ఎన్నుకుంటారు. ఇప్పుడు ఎంతోమంది ఎన్నో చెప్తున్నాడు. ఇప్పుడు ఒక మనిషిని మంచి చేసేవాడు చుట్టూ ఎప్పుడు కూడా ఒకడే ఉంటాడు, అర్థమైందా? అలా లేకుండా చెడ్డు చేసేవాడు చుట్టూ 10 మంది ఉంటారు, ఓకేనా? అదే నిదర్శనం. ఇప్పుడు ఆయన ఒక్కడయ్యి ఇప్పుడు ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు చేసే రాజకీయం కావచ్చు, ఇట్లా శరీరమ్మన్ కావచ్చు, తర్వాత జనసేన కావచ్చు, అనేక పార్టీలను కలబోలుకొని ఒక మంచి వ్యక్తిని ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం సీఎం కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఎన్ని కుట్ర పొందినా కూడా కానీ ఆయన ఇప్పుడు కూడా నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పాను ఆయన పదే చెప్తున్నాను. ఎందుకంటే ఎంతమంది ఎన్ని చేసినా కూడా ఎస్సీ ఎస్టీలకు మేలు చేస్తానికి ఆయన ముందంజలో ఉంటాడు. నెక్స్ట్ సీఎం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజంపేటను తీసుకెళ్లి రాయచోటికి ఇచ్చారు జిల్లా హెడ్ క్వార్టర్గా. దాని గురించి చాలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ప్రజలందరూ. దాని గురించి మీ కామెంట్ ఏంటి? ఇక్కడ రాజంపేట నుంచి జిల్లా హెడ్ క్వార్టర్గా రాయచోటి ఇచ్చారంటే ఆయన ఏం చేశారంటే జిల్లా విషయంలో కూడా సర్వే చేశారు. అంటే ఇటు మదనపల్లి నుంచి మనకు మదనపల్లి నుంచి రాయచోటికి ఎంత దూరం ఉంటుందో, రాజంపేట నుంచి రాయచోటికి ఎంత దూరం ఉంటుందో, పీలేరు నుంచి రాయచోటికి ఎంత దూరం ఉంటుందో, తమ్మలపల్లి నుంచి రాయచోటికి ఎంత దూరం ఉంటుందో అని చెప్పిన ఒక సర్వే చేసి ఆ సర్వే ప్రకారంగా ఆయన జిల్లాను వీడియో జరిగింది. ఎవరి కోసం కాదు. ఇప్పుడు అటుపక్క వాళ్ళు కూడా మనం ఎలా అయితే అడుగుతామో అర్థమైందా, వాళ్ళు కూడా అదే పడుతుంది. ఇప్పుడు మదనపల్లిలో కూడా అన్ని స్పెషలిస్టులు ఉన్నాయి మా జిల్లా అయ్యేదానికి, మరి మదనపల్లి ఎందుకు ఇవ్వలేదని అడుగుతాం. మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు మదనపల్లి కూడా అన్ని విధాలుగా ఉంది, కానీ దానికి జిల్లా ఇలా అడుగుతారు కదా, దానికి ఎవరు చెప్తారు సమాధానము? కాబట్టి మా సీఎం గారు సర్వే చేసి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలా, అందరికీ సాన్నిధ్యంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలు అభివృద్ధికి ఆటంకం అంటున్నారు. దాని గురించి మీ కామెంట్? అది ఆ పథకాలన్నీ వాళ్ళకి స్వయంగా చేరుతున్నాయి కాబట్టి అవి చేరితే ఇంకా మళ్ళా ఎన్నేళ్ళైనా సీఎం గారు ఆయనే ఉండిపోతాడు అనే ఉద్దేశంతోనే వీళ్ళు ఆటంకం అని చెప్పి సృష్టిస్తున్నారంటే ఎలా ఆటంకం అవుతుంది, ఏ విధంగా ఆటంకం అవుతుంది చెప్పండి చూద్దాం. ఏ విధంగా ఆటంకం అవుతుంది? ఒక సంక్షేమ పథకము ఇంతమందికి ఇస్తున్నారు కదా, ఎవరికి అమ్మఒడి రాలేదు చెప్పండి? నిజమైన అర్హులకు ఎవరికి రావట్లేదు చెప్పండి? ఇప్పుడు మనము కరోనా టైంలో సపోజ్ ఈ బుద్ధు అంతా బాగున్నారని అనుకుంటారు. మరి అంత కష్టకాలం ఉన్నప్పుడు కరోనా టైంలో ఎవరైనా బయట తిరిగి ప్రజల కోసం సేవ చేసిన చూపించండి, ప్రతిపక్ష నాయకులు కానీ అవతల పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే. ఆ రోజు చేసింది ఒక యుద్ధం, కరోనా దాంతో యుద్ధం చేసి ఆయన వాలంటీర్ల ద్వారా ప్రతిరోజు కూడా ఆ కరోనా టైంలో జనాలు ప్రాణాలు కాపాడు. 199% ఆయన ప్రాణాలు కాపాడు. Like and subscribe Eagle Media Works.